ఇప్పుడు మనం జామ్దాని సారీస్ లో ఫస్ట్ శారీ చూద్దాము. ఇది చూడండి, స్కై బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కలర్ లో వైట్ కలర్ లో మనకు డిజైన్ అంతా ఇవ్వడం జరిగింది. టోటల్ గా కూడా అది జామెట్రీ ప్రింట్ లో ఇచ్చారు. మిడిల్ లో కూడా గోల్డ్ కలర్ లో మనకు బార్డర్ లో అది ఫ్లవర్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ శారీస్ ఏంటి అంటే మనకు డైలీ వేర్ కావచ్చు, లేకపోతే మనం ఆఫీషియల్ గా ఆఫీస్ కి వేసుకున్నా కూడా ఇలాంటి శారీస్ అనేవి చాలా బాగుంటాయి, డిగ్నిఫైడ్ గా ఉంటాయి. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది చూడండి, మంచి బ్లూ కలర్ లో ఉంది, నేవీ బ్లూ కలర్ శారీ. దీని బార్డర్ తీసుకున్నట్టయితే మనకు టోటల్ గా కూడా ఫ్లవర్స్ అండ్ మొత్తం కూడా కొమ్మలు ఆ విధంగా ఇచ్చారు. అది కూడా కాంట్రాస్ట్ కలర్ లో మనకు ఎలివేట్ చేయడానికి. అసలు ఈ బ్లూ కలర్ అనేది చాలా బాగుంటుంది. ఎవరు కట్టుకున్నా సరే ఈ కలర్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. వాళ్ళు స్టాండ్ అవుట్ అవుతారు కూడా ఎక్కడున్నా కూడా. అంత మంచి కలర్ ఇదైతే. మనకు మంచి అఫీషియల్ మీటింగ్స్ కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అది హాఫ్ వైట్ లో వచ్చింది, క్రీమ్ కలర్ ఆ టైప్ లో వచ్చింది. పైన అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అదంతా బార్డర్ కూడా మొత్తం మనకు జామెట్రీ లాగా ఇచ్చేసి మిడిల్ లో అంతా కూడా, తర్వాత అంతా కూడా కొమ్మలు ఆ విధంగా ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. అదంతా కూడా అంటే మిడిల్ లో అయితే అది టోటల్ గా మొత్తం ఒకటే కలర్ లో ఇవ్వడం జరిగింది. అటువంటి శారీస్ కూడా మనకు ఈవినింగ్స్ కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఆ శారీ కూడా చూసారు కదా. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది చూడండి, మంచి మెరూన్ అండ్ పింక్ డబల్ షేడెడ్ వచ్చింది శారీ అయితే. దీని బార్డర్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా కొమ్మలు ఆ విధంగా మనకు లీవ్స్ ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, అది చాలా బాగుంది. అయితే ఇందులోనే మనము ఇందాక నేవీ బ్లూ కలర్ చూసాము, అందులోనే ఇది ఇంకొక కలర్. ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న పార్టీస్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. అసలు మంచి ఎల్లో కలర్ ఇదైతే. ఇది మనకు హల్దీస్ కి ఆ విధంగా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనిపైన చూడండి, మంచిగా వైట్ కలర్ లో మనకు డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ కిందికి కొమ్మల్లాగా ఇచ్చేసి మిడిల్ లో అంతా కూడా జామెట్రీ ప్రింట్ లాగా, అంటే అదంతా కూడా థ్రెడ్ వర్కే టోటల్ గా. మిడిల్ లో గోల్డెన్ కలర్ థ్రెడ్ తో మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు హల్దీస్ కి కావచ్చు, చిన్న చిన్న అంటే ఫంక్షన్స్ కి ఆ విధంగా కట్టుకున్నా కూడా చాలా సూపర్బ్ గా ఉంటుంది. ఈవెన్ యంగ్ గర్ల్స్ కి కూడా చాలా బాగుంటుంది ఇదైతే. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాము. ఇందాక మనం ఇందులోనే మెరూన్ అండ్ బ్లూ కలర్ చూసాము. ఇప్పుడు సేమ్ దాంట్లోనే గ్రీన్ కలర్, ఇది డార్క్ గ్రీన్ కలర్. దానిపైన చూడండి, సేమ్ మనకు కొమ్మలు, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ మిడిల్ లో కూడా మనకు గోల్డెన్ థ్రెడ్ తో డిజైన్ అనేది చేశారు ఫ్లవర్స్ మధ్యలో. ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకు ఈవెన్ డైలీ వేర్ కి కానీ, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కావచ్చు, మీటింగ్స్ కి, అలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాము. బేబీ పింక్ కలర్ ఇది. దానిపైన మనకు వైట్ కలర్ థ్రెడ్ తో వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ గా కూడా ఇదంతా థ్రెడ్ వర్క్. అదంతా కూడా మనం సేమ్ జామెట్రీ ప్రింట్ లాగా, అంటే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. మిడిల్ లో గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకు అదంతా కూడా మిడిల్ లో ఫ్లవర్ లాగా ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న ఫ్లవర్స్ లా కిందికి అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇదైతే ఈవినింగ్స్ కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చూసారు కదా. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది కూడా మనకు బ్లూ లోనే వచ్చింది. అది కూడా డబల్ షేడెడ్ ఈ బ్లూ కూడా. మనకి కిందికి చూసుకున్నట్టయితే మామిడి పిందెలు, థ్రెడ్ వర్క్ అంతా కూడా మామిడి పిందెల్లాగా ఇవ్వడం జరిగింది. కిందికి అంతా కూడా మనకి ఒక కొమ్మల్లాగా ఇచ్చేసి అటు ఇటు 2 మామిడి పిందెలు ఇచ్చారు. ఆ పైన దీంట్లో మనము శారీ బాడీ చూసుకున్నట్టయితే అందులో కూడా మనకి ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా. దానికి కాంట్రాస్ట్ లో మనకు ఎల్లో అండ్ వైట్ థ్రెడ్ తో మనకి బూటీస్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది చూసుకున్నట్టయితే మనకు బ్రౌన్ కలర్ లో ఇవ్వడం జరిగింది. దీనికి చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కలర్ లో మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. లీవ్స్, ఫ్లవర్స్ కిందికి అంతా కూడా ఇట్లా కొమ్మల్లాగా ఇచ్చేసి, పక్కన సైడ్ కంతా అది ట్రీస్ ఆ విధంగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. అసలు ఇలాంటి శారీస్ మనకి అఫీషియల్ వేర్ గా యూజ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది మనకు బ్లాక్ కలర్ శారీ. అంటే టోటల్ గా బ్లాక్ కూడా కాదు, ఇది బ్లాక్ అండ్ కొంచెం మిక్స్డ్, అంటే లైట్
మిక్స్డ్ కలర్ అనేది వచ్చింది. దానిపైన మనకు క్రీమ్ కలర్ లో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ మామిడి పిందెలు, ఇందాక మనం బ్లూ చూసాం కదా, అది కూడా డబల్ షేడెడ్, ఇది కూడా డబల్ షేడెడ్ విత్ క్రీమ్ కలర్ బార్డర్ ఇచ్చారు. సేమ్ మామిడి పిందెలు కిందికంతా కూడా కొమ్మల్లాగా ఇచ్చారు. మనము ఓవరాల్ గా శారీ చూసుకున్నట్టయితే లీవ్స్ ఫ్లవర్ లాగా బూటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి శారీస్ మనకు అసలు ఈవినింగ్స్ కానీ ఇంట్లో డైలీ వేర్ కట్టుకున్నా కూడా అఫీషియల్ గా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది చూడండి, పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చింది. దీనిపై అంతా కూడా మనం ఇందాక చూసిన ప్రింట్స్ అన్ని కూడా జామెట్రీ ప్రింట్స్, ఫ్లవర్స్ ఆ విధంగా వచ్చాయి. ఇది చూసుకున్నట్టయితే మనకు మంచిగా కొమ్మలు, లీవ్స్ అండ్ ప్యారెట్స్ ఇవ్వడం జరిగింది. అవి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అదంతా కూడా థ్రెడ్ వర్క్. ఇదంతా కూడా కలర్ కాంబినేషన్స్ కూడా మనం చూసినట్టయితే కాంట్రాస్ట్ కలర్ లో ఎలివేట్ చేశారు. అంతా కూడా డీటెయిలింగ్ గా చాలా బాగుంది ఈ శారీ అయితే. ఇది మనకు మీటింగ్స్ కి వేసుకున్నట్టయితే అఫీషియల్ గా చాలా బాగుంటుంది. ఈవినింగ్స్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. రెడ్ కలర్ అసలు ఎంత బాగుందో, సూపర్ గా ఉంది కలర్ అయితే. నార్మల్ గా ఇది కట్టుకున్నట్టయితే ఎక్కడ ఉన్నా స్టాండ్ అవుట్ అవుతారు, అంత మంచి కలర్ ఇదైతే. కిందికి చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. వైట్ కలర్ తో మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. ఓవరాల్ గా శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. మిడిల్ లో అంతా కూడా జామెట్రీ డిజైన్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. పళ్ళుకి కూడా మనకు టోటల్ గా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. చాలా బాగుంటుంది శారీ అయితే, చిన్న చిన్న పార్టీస్ కి కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శారీ తీసుకుందాము. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది. కిందికంతా కూడా ఈ పర్వతాలు అంటే హిల్స్ ఆ విధంగా ఇచ్చారు. అంతా టోటల్ కిందికంతా కూడా శారీ ఓవరాల్ గా మనకు ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. థ్రెడ్ వర్క్ అదంతా కూడా. ఇలాంటి శారీస్ అన్ని కూడా ఈవినింగ్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ చూడండి, ఇది కూడా మంచి నావీ బ్లూ కలర్ లో వచ్చింది. కిందికంతా కూడా మనకు గోల్డెన్ థ్రెడ్ తో అంతా కూడా వీవింగ్ అనేది చేయడం జరిగింది. హిల్స్ లాగా ఆ విధంగా డిజైన్ అనేది చేశారు. ఇది కూడా మనకు కొంచెం చూసుకున్నట్టయితే డబల్ షేడెడ్ అనేది వస్తుంది. మిడిల్ లో అంతా కూడా శారీ ఓవరాల్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ తో, అంటే అది కూడా గోల్డెన్ కలర్ థ్రెడ్ తో ఫ్లవర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది కూడా మంచి లైట్ పిస్తా కలర్, దానిపైన మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బార్డర్ అంతా కూడా మనకు మంచిగా ఫ్లవర్స్, అందులో కొమ్మలు, తీగలు ఆ విధంగా ఇచ్చారు. బార్డర్ అంతా కూడా మనకు శారీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే శారీ బాడీలో మనకు గోల్డెన్ కలర్ తో మనకు బూటీ ఇవ్వడం జరిగింది. ఈ శారీస్ కూడా మనకు ఈవినింగ్స్ అఫీషియల్ వేర్ గా వేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. డార్క్ వైలెట్ కలర్ లో వచ్చింది. ఇదంతా కూడా మనకు చూసుకున్నట్టయితే గోల్డెన్ అండ్ సిల్వర్ థ్రెడ్ కలిపి ఇదంతా కూడా మనకు డిజైన్ అనేది చేశారు. మిడిల్ లో అంతా కూడా జామెట్రికల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి పళ్ళుకి కూడా సేమ్ అదే విధంగా లైన్స్ అనేది ఇచ్చేసారు. ఇవన్నీ కూడా అఫీషియల్ గా వేసుకోవడానికైనా, ఇది ఇలాంటివి ఇంట్లో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది చూడండి, మంచి ఎల్లో కలర్, డార్క్ ఎల్లో ఇది. దీని మీద అంతా కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లో క్రీమ్ అండ్ గ్రీన్, పింక్, ఆరెంజ్ కలర్ లో మనకి ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. లీవ్స్ అవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు. అంతా కూడా మంచిగా ఎలివేట్ చేయడం జరిగింది శారీ అయితే. ఇలాంటివి మనకు వ్రతాలు అలాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. డార్క్ బ్లూ కలర్ చూడండి, మంచిగా కిందికి చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా క్యూట్ గా ఉంది శారీ అయితే. ఓవరాల్ గా శారీ పైన అంతా కూడా మనకు స్టార్స్ లా, అంటే ఫ్లవర్ స్టార్ టైప్ లో డిజైన్ ఇవ్వడం జరిగింది. గోల్డెన్ కలర్ థ్రెడ్ తో ఇచ్చారు. చాలా అసలు బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే. కట్టుకున్నట్టయితే అసలు ఎవరికైనా సరే ఈ శారీ అనేది సూట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము. ప్యూర్ వైట్ కి దానిపైన మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లో మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. అసలు చాలా బాగుంది. కిందికి పళ్ళుకి అయితే లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదంతా కూడా థ్రెడ్ వర్కే. ఆ పైన బ్లూ కలర్ లో ఇచ్చారు, అంటే కాంట్రాస్ట్ కలర్ లో వీళ్ళు ఆ కాంబినేషన్ లో తీసుకున్నారు. అసలు ఇలాంటివి అంటే ఈవినింగ్ టైమ్స్ ఇది చాలా బాగుంటాయి ఈ శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు.
మెజంతా పింక్ కలర్ లో వచ్చింది. అది ఆ కిందికంతా కూడా మనకు సేమ్ ఇందాక మనం ఒక లైట్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ శారీ చూసాం, సేమ్ దాంట్లోనే ఇది కూడా ఇంకొక కలర్. ఇది డబల్ షేడెడ్ వచ్చింది. పైన చూసుకున్నట్టయితే ఓవరాల్ గా బాడీ అంతా కూడా బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది బ్రౌన్ కలర్ లో. కిందికి బార్డర్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ లో అదంతా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. ఫ్లవర్స్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. పైన అంతా కాంట్రాస్ట్ కలర్ లో బూటీ అనేది ఇవ్వడం జరిగింది. చాలా అసలు సూపర్ గా ఉంది శారీ అయితే. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది కూడా పిస్తా గ్రీన్ కలర్ లో పైన అంతా దాని పైన అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చింది. అదంతా చూడండి అసలు అంటే కాంట్రాస్ట్ కలర్ లో మనకు దానిపైన పిస్తా గ్రీన్ పైన బ్లూ కలర్ లో మనకు కాంట్రాస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఎలిఫెంట్స్ దాని కింద అంతా కూడా కొమ్మలు ఫ్లవర్స్ ఆ విధంగా ఇచ్చారు. ఎలిఫెంట్ కూడా డీటెయిలింగ్ తీసుకున్నట్టయితే మనకు వాటిపై కూడా మనకు డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఈ శారీని. చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. యంగ్ గర్ల్స్ కి అయితే ఇలాంటివి స్లీవ్లెస్ వేసుకొని ఇలాంటి శారీస్ కట్టుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూసారు కదా, నెక్స్ట్ శారీ చూద్దాము. మీరు చూడండి ఆనియన్ పింక్ కలర్ లో అంటే డబల్ షేడెడ్ వచ్చింది. టోటల్ గా ఆనియన్ పింక్ కాదు, అది ఆరెంజ్ షేడెడ్ అంటే డబల్ కలర్ లో ఇచ్చారు ఇదంతా కూడా. దాని పైన మనము అదంతా థ్రెడ్ వర్క్ చూసుకున్నట్టయితే మొత్తము కొమ్మలు ఫ్లవర్స్ అదంతా కూడా కాంట్రాస్ట్ కలర్ లో తీసుకోవడం జరిగింది. పైన అంతా కూడా చాక్లెట్ కలర్ లో ఇచ్చారు. కొమ్మలు ఫ్లవర్స్ అయితే ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డెన్ థ్రెడ్ తో అదంతా కూడా వీవింగ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా శారీ అంతా కూడా అలాగే వస్తుంది. అది చాలా బాగుంటాయి ఈ శారీస్ అనేవి. మనము నార్మల్ గా ఇంట్లో అయినా సరే చిన్న పార్టీలకైనా కట్టుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్, బ్రైట్ గ్రీన్. ఇది దీనిపైన మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లవర్స్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మంచిగా ఎలివేట్ అయ్యేలా ఇచ్చారు. కొమ్మలు లీవ్స్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే. కిందికి బార్డర్ ఇచ్చారు. మనకు పళ్ళు అనేది టోటల్ గా అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సేమ్ డిజైన్ తో. ఓవరాల్ శారీ అంతా కూడా మిడిల్ లో అంతా కూడా ఫ్లవర్స్ లీవ్స్ అనేది బూటా అనేది ఇవ్వడం జరిగింది. ఈ శారీస్ కూడా మనకు డిగ్నిఫైడ్ గా ఉంటాయి. మనం బయట ఏదన్నా మీటింగ్స్ కి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్.